స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇది మన కాటన్ ఉంది కదా మేడం, కాటన్ అంటే ఓన్లీ కాటన్ బట్టలు. మీరు రెగ్యులర్ అయితే కనుక అన్నీ వేస్తామంటే మిక్స్లో పెట్టుకోండి మేడం. మిక్స్ ఉంది కదా మేడం, ఆన్ చేసి బట్టలు వేసేసి సర్ఫ్ వేసిన తర్వాత ఆ ట్యాప్ మాత్రం మిషన్ ఆన్లో ఉన్నంతసేపు ఓపెన్లో ఉండాలి. తర్వాత ఇది మిక్స్లో పెట్టుకోండి మేడం. మిక్స్ అంటే అన్ని బట్టలు కలిపి ఇక్కడండి అన్నీ కలిపి వేసుకోవాలి. వేసిన తర్వాత స్టార్ట్ నొక్కటమే. సరే మేడం, మిక్స్ అంటే అన్ని బట్టలు కలిపి మేడం. ఆన్ చేసిన తర్వాత మిక్స్ అంటే మిక్స్ పెడితే అన్ని బట్టలు కలిపేసేస్తాం ఇంట్లో వాళ్ళందరి. వేసిన తర్వాత మిక్స్ పెట్టి స్టార్ట్ చేసాడు మేడం. స్టార్ట్ బటన్ ఇది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ టెంపరేచర్ అంతా సెలెక్ట్ అయిపోతుంది మేడం. ఎంత వేడి నీళ్ళు కావాలి, ఎంత స్పీడ్ తిరగాలి, వేడి నీళ్ళు ఆటోమేటిక్గా అందులో తయారవుతాయి మేడం. అదంతా సెలెక్ట్ అయిపోతుంది. స్టార్ట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది మేడం. ఇంకంతే, మీరు ఏం చేయవసరం. అందులో ఉతికేస్తుంది, జాడించేస్తుంది, ఆరబెట్టేస్తుంది. అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు డోర్ తీసేసుకోవడం మేడం. కాటన్ అయితే ఈ కాటన్లో పెట్టినా ఉతికి జాడించి ఆరబెడుతుంది. కానీ కాటన్ ఇది చెప్తాను మేడం. కాటన్ లార్జ్ అంటే మీకు ఎక్కువ మురుకున్న బట్టలు కానీ దుప్పట్లు కానీ వేసుకోవచ్చు మేడం. ఇందులో కాటన్ లార్జ్ పెద్దవి. ఈజీ కేర్ అంటే పలచన బట్టలు మేడం. బేబీ కేర్ అంటే చిన్నపిల్లల బట్టలు. స్పోర్ట్స్ వేర్ అంటే ఆడుకునే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు. డెలికేట్ అంటే సిల్క్ శారీస్ అలాంటివి. ఊల్ అంటే ఊలు బట్టలు. క్విక్ టెట్టి అంటే అరగంట, 1-2 జతలు ఉన్నాయి. త్వరగా అయిపోవాలనుకుంటే అరగంట. ఇది తిప్పుకోవటమే మనం. అంటే దేనికి అదే ఒకటే అవుతుంది, ఏదో ఒకటే అవుతుంది మనం ఎవ్రీ వాష్కి. క్విక్ వాష్ పెట్టి స్టార్ట్ చేసుకోవటం. రిన్స్ అండ్ స్పిన్ అంటే జాడించి ఆరబెడుతుంది మేడం. అంటే బయట కొంచెం నానబెట్టుకున్నాం, అందులో వేసి వాష్ చేయాలి, జాడించి ఆరబెడుతుంది అండి. అది కొంచెం డ్రై అయిపోవాలంటే మనం ఇది ఇక్కడ ఇప్పుడు మిక్స్ లో పెట్టామండి. ఇది ఉతికేసినాక మళ్ళీ ఇందులో అలా కాదు మేడం. మిక్స్ పెట్టి స్టార్ట్ చేస్తే అంతా అయిపోతుంది. ఇది సపరేట్ గా మనకు ఉతకం అవసరం లేదు. లైట్ గా మురుకుని జాడించి ఆరబెట్టాలంటే ఇది పెట్టుకోవాలి. ఇందులోనే మీ డౌట్ ఏంటంటే మిక్స్ లో పెట్టిన తర్వాత మళ్ళీ సపరేట్ ఇది పెట్టాలనుకుంటున్నారు. అలా కాదు మేడం, డ్రై కూడా అందులోనే అయిపోతుంది. ఇందులోనే అదే ఇది దానికి దానికి సంబంధం. ఈ వాష్ కాటన్ అయినా కాటనే. దేంట్లో పెట్టినా ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం అనేది కామన్ మేడం. అర్థమైంది కదండి.